Hi friends, welcome back to my channel Smart SLP Online English Classes. This is Lakshmipati. సో మనం లాస్ట్ క్లాస్లో కేటగిరీ 2 వర్బ్ కేటగిరీ 2 గురించి తెలుసుకున్నాం. ఈరోజు కేటగిరీ 3 గురించి తెలుసుకుందాం. అంటే దీంట్లో 3 కేటగిరీస్ ఉంటాయని తెలుసుకున్నాం కదా. ఫస్ట్ కేటగిరీ వచ్చి రెగ్యులర్ అండ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్. సెకండ్ కేటగిరీ వచ్చి ఇది ట్రాన్సిటివ్ అండ్ ఇంట్రాన్సిటివ్ వర్బ్. ఓకేనా. థర్డ్ కేటగిరీ వచ్చి స్టేటివ్ వర్బ్స్ అండ్ యాక్షన్ వర్బ్స్. స్టేటివ్ వర్బ్స్ అండ్ యాక్షన్ వర్బ్స్ క్లియర్ గా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు చూడండి, స్టేట్ వర్బ్స్ దీన్నే స్టేటివ్ వర్బ్స్ అని కూడా అంటారు. స్టేట్ వర్బ్స్ ని స్టేటివ్ వర్బ్స్ అని కూడా అంటారు. ఫస్ట్ దీని గురించి తెలుసుకుందాం. దీన్ని చూడండి, స్టేటివ్ వర్బ్స్ డిస్క్రైబ్ కండిషన్, ఫీలింగ్స్, పొసెషన్. అంటే ఈ వర్బ్స్ దేని గురించి చెప్తుందంటే ఇది ఒక స్థిర క్రియలు, అదేనా, ఇది కంటిన్యూస్ గా మారు, అది ఫిక్స్డ్ గా అలాగే ఉంటుంది. అలాంటి వర్బ్స్ అనమాట. అంటే మనలో ఉండే మన ఫీలింగ్స్ ని డిస్క్రైబ్ చేస్తుంది. అనగా పొసెషన్, మనకు ఏమి కలిగి ఉంది అనేది ఈ వర్బ్స్ చెప్తుంది మనకి. ఇక్కడ చూడండి, నెక్స్ట్ స్టేటివ్ వర్బ్స్ టైప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. స్టేటివ్ వర్బ్స్ టైప్స్. స్టేటివ్ వర్బ్స్ డిస్క్రైబ్ కండిషన్, ఫీలింగ్స్, పొజిషన్. స్టేట్ అంటే మన యొక్క స్థితి, మన యొక్క స్థితిగతుల గురించి ఈ వర్బ్స్ తెలియజేస్తుంది అన్నమాట. చూద్దాం. చూడండి, టైప్స్ ఆఫ్ స్టేటివ్ వర్బ్స్. స్టేటివ్ వర్బ్స్ అనేది 3 టైప్స్ లో మనం కన్సిడర్ చేస్తాం, మనం డిక్లేర్ చేస్తాం అన్నమాట. ఏది? ఒకటి మనలో ఉండే సెన్సెస్. టైప్ 1 వచ్చి సెన్సెస్. అంటే సెన్సెస్ అంటే ఏంటి? జ్ఞానేంద్రియాలతో మనం చూసేదాన్ని ఒక స్టేటివ్ వర్బ్స్ గా చెప్పచ్చు. సి అంటే చూడడం, హియరింగ్ అంటే వినడం, స్మెల్ చేయడం, టేస్ట్ చేయడం. దిస్ ఇస్ స్టేటివ్ వర్బ్స్. నెక్స్ట్ ఎమోషన్స్ అంటే మనలో ఉండే భావోద్వేగాలు ఎట్లా వెళ్ళబుచ్చుతాం అనేది ఇక్కడ చూద్దాం. మనలో ఉండే ఉద్రేకాలు, ఎమోషన్స్ అంటే లైక్ చేయడం, డిస్లైక్ చేయడం, హేట్ చేయడం, అంటే మనలో ఉండే ఫీలింగ్స్ ని చెప్పడం. ఓకే. పొసెషన్ అంటే మనకు ఏది కలిగి ఉంది. పొసెషన్ అంటే కలిగి ఉండడం. అర్థమవుతుందా? మనకి ఏది కలిగి ఉంది? ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే, ఐ హ్యావ్ ఏ బైక్, ఐ హ్యావ్ ఏ న్యూ బిల్డింగ్, ఐ హ్యావ్ ఏ కార్, ఐ హ్యావ్ ఏ బైసికల్. మన గురించి మనం చెప్పుకోవడం, ఇది మన యొక్క స్టేటస్ గురించి చెప్తుంది. దిస్ ఈజ్ నాట్ ఏ పర్టికులర్ వర్బ్. ఈ వర్బ్ అనేది, ఈ స్టేటివ్ వర్బ్ అనేది మన యొక్క స్టేటస్ గురించి చెప్తుంది. ఇంకోసారి క్లియర్ గా వినండి ఫ్రెండ్స్. స్టేట్ వర్బ్, దీన్ని స్టేటివ్ వర్బ్స్ అని కూడా అంటారు. ఓకేనా. స్టేటివ్ వర్బ్ డిస్క్రైబ్ కండిషన్, ఫీలింగ్, పొజిషన్. స్టేటివ్ వర్బ్ అనేది మన యొక్క కండిషన్స్ ని, ఫీలింగ్స్ ని, పొసెషన్ ని, మనకి ఏం కలిగి ఉంటామో దాని గురించి చెప్పడాన్ని, మన యొక్క భావాల గురించి చెప్పడానికి ఈ స్టేటివ్ వర్బ్స్ అనేది యూజ్ అవుతుంది. ఈ స్టేటివ్ వర్బ్స్ రూపంలో మనం చెప్తాం అన్నమాట. ఓకేనా. టైప్స్ ఆఫ్ స్టేటివ్ వర్బ్స్. టైప్స్ మనం ఎన్ని రకాలుగా చెప్పవచ్చు. ఒకటి సెన్సెస్, మనలో ఉండే సెన్స్ అండ్ ఆర్గాన్స్ తెలుసు కదా మీకు. ఇప్పుడు మన సెన్స్ ఇప్పుడు ఐస్ అనుకోండి. సి అంటే చూడడం, హియర్ వినడం, స్మెల్ చేస్తామా, టేస్ట్ చేస్తాం. ఓకే, ఇది మన ఒక సెన్స్ ఆఫ్ ఆర్గాన్స్ తో మనం చూడగలుగుతాం, టేస్ట్ చేయగలుగుతాం, హియర్ చేయగలుగుతాం. ఓకే ఫ్రెండ్. నెక్స్ట్ ఎమోషన్స్ అంటే మనలో ఉండే భావోద్వేగాలు. అది ఎలా చెప్తాం అనేది అది కూడా స్టేటివ్ థింగ్స్ కింద వస్తుంది ఫ్రెండ్స్.
ఓకేనా. చూడండి ఎమోషన్, లైక్ చేయడం, ఇష్టపడడం, లవ్ అంటే ప్రేమ, హేట్ ద్వేషము, డిస్లైక్ చేయడం అంటే ఇష్టపడకపోవడం. అంటే అది మన యొక్క ఆ వ్యక్తి యొక్క ఫీలింగ్స్ ని మన యొక్క స్టేటస్, మనలో స్టేటస్ గురించి పర్సనల్ గా చెప్పడాన్ని స్టేటివ్ వర్బ్స్ అనేది అంటారు ఫ్రెండ్స్. ఒకటి నెక్స్ట్ పొసెషన్ అంటే మనకి ఏమీ కలిగి ఉంది, ఒక అసెట్స్ కావచ్చు, ఏదన్నా కావచ్చు. అసెట్స్ లైక్ దిస్ అసెట్స్. ఏ అసెట్స్? ఐ హ్యావ్ ఏ బైక్, ఐ హ్యావ్ ఏ న్యూ బిల్డింగ్ అనుకోవచ్చు. ఐ హ్యావ్ అ బైక్ అంటే నాకు ఏది ఉందని నా స్టేటస్ గురించి, తన స్టేటస్ గురించి తను చెప్పుకోవడం. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైందా? సో నెక్స్ట్ ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా చూద్దాం. సో ఈ స్టేటివ్ వర్బ్స్ గురించి మనం ఏం తెలుసుకున్నాం? స్టేటివ్ వర్బ్స్ అంటే మన యొక్క స్థితిగతుల గురించి తెలుపుతుంది, అంతేకాకుండా యాజమాన్య హక్కులు గురించి చెప్తుంది. సరేనా? ఇక్కడ చూడండి, ఇక్కడ 2 పాయింట్స్ ఇచ్చాను చూడండి. ఫస్ట్ పాయింట్, డు నాట్ రెఫర్ టు ఫిజికల్ యాక్షన్ కి ఎటువంటి సంబంధం లేదు స్టేటివ్ వర్బ్స్ కి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ద రిలేటెడ్ టు థాట్స్ అండ్ ఎమోషన్స్. అంటే మనలో ఉండే ఆలోచనల్ని ఒక స్టేటివ్ వర్బ్ గా చెప్పచ్చు. మనలో ఉండే ఆలోచనల్ని ఒక క్రియాత్మక రూపంలో చెప్పడాన్ని స్టేటివ్ థింగ్స్ అంటాం. నెక్స్ట్ ఎమోషన్స్, మన యొక్క భావాలు. ఇక్కడ చూడండి, ఫీలింగ్స్ ఇచ్చాను చూడండి ఫ్రెండ్స్. ఫీలింగ్స్, మనలో ఉండే ఫీలింగ్స్ ఏమేమి? లవ్ అండ్ ఎఫెక్షన్ అండ్ ఎమోషన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా సరే మన యొక్క ఫీలింగ్స్ అనమాట. ఇక్కడ ఒక 3 ఇచ్చాను చూడండి. లవ్ అంటే ప్రేమ, అనురాగం, ఆప్యాయత అనేది. ఇక్కడ చూడండి, ఇక్కడ సమ్ ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి. ఐ లవ్ స్వీట్స్ అంటే నాకు చాలా ఇష్టము అనేది, మనకు ఇష్టాలు అనేది, మన ఫీలింగ్ అనేది మనం చెప్పుకోవడం, అది కూడా దట్ ఈస్ వన్ ఆఫ్ స్టేటివ్ వర్బ్స్ గా చెప్పొచ్చు. నెక్స్ట్ హేట్, ద్వేషించడం. ఏది? ఇక్కడ చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్. ఐ హేట్ లేజినెస్ ని, బద్ధకం అంటే నిర్లక్ష్యం అంటే నాకు అసహ్యం అనే ఉద్దేశంతో చెప్తాం హేట్ అనేది. నెక్స్ట్ లైక్ అంటే ఇష్టపడడం. ఏది ఇష్టపడతాం? మన యొక్క ఉద్దేశం, మన యొక్క అభిరుచి ఏంటి? ఐ లైక్ ఐస్ క్రీమ్స్. చూడండి, ఐస్ క్రీమ్సే కాదు, ఏదైనా మనం అనుకోవచ్చు. చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాను ఫ్రెండ్స్, ఓకేనా. సో దిస్ ఈస్ కాల్డ్ స్టేటివ్ వర్బ్స్. స్టేటివ్ వర్బ్స్ అంటే ఏంటి? మన యొక్క స్టేటస్ గురించి, మన యొక్క ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ గురించి చెప్పేదాన్నే ఒక క్రియాత్మక రూపంలో చెప్పడాన్నే స్టేటివ్ వర్బ్స్ అనేసి అంటారు. ఇది ఫిక్స్డ్ గా ఉంటుంది, స్థిరత్వంగా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం డైనమిక్ వర్బ్స్. నెక్స్ట్ ఏంటి? యాక్షన్ వర్బ్స్ ఆర్ డైనమిక్ వర్బ్స్ అంటాం. యాక్షన్ వర్బ్స్ చూద్దామా? ఓకే ఫ్రెండ్స్, కీప్ ఆన్ వాచింగ్, స్కిప్ చేయకుండా చూడండి. సో నెక్స్ట్ ఏంటి? ఇక్కడ చూడండి, యాక్షన్ వర్బ్స్. నెక్స్ట్ ఏమి? యాక్షన్ వర్బ్స్. దీనిని డైనమిక్ వర్బ్ అని కూడా అంటారు. యాక్షన్ వర్బ్స్ అండ్ ఆల్సో డైనమిక్ వర్బ్స్. ఇక్కడ చూడండి, డైనమిక్స్ వర్బ్స్ అంటే దేర్ యూజ్డ్ టు ఇండికేట్ అన్ యాక్షన్. అంటే ఒక చర్యాత్మక క్రియలో అంటాం తెలుగులో ఫ్రెండ్స్, ఓకేనా. చర్యాత్మక క్రియలు అంటే ఒక యాక్షన్ గురించి చెప్పేటటువంటి వర్బ్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే, ఏదైనా ఒక చర్య, రీడింగ్, రైటింగ్, జంపింగ్, ఏదైనా సరే, వాకింగ్, ఏదైనా సరే మనం చేసే ఒక చర్యను గురించి చెప్పేటటువంటి వర్బ్స్ ని యాక్షన్ వర్బ్స్ అంటాం. యాక్షన్ అంటేనే ఆ మీనింగ్ ఆ సెంటెన్స్ లోనే ఉంది, వర్డ్ లోనే ఉంది. చూడండి, యాక్షన్ అంటే ఒక చర్య, ఓకేనా. దీనినే డైనమిక్ వర్బ్స్ అని కూడా అంటారు. చూడు, దే యూజ్డ్ టు ఇండికేట్ అన్ యాక్షన్. ఒక యాక్షన్ గురించి ఇండికేట్ చేస్తుంది. ఏది? డైనమిక్ వర్బ్స్. ఓకే,
ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చాడు చూడు, వాకింగ్ నడవడం, నడవడం ఒక చర్యాత్మకమైనది. నెక్స్ట్ జంపింగ్, జంప్ చేయడం ఒక చర్యాత్మక. రీడింగ్ చదవటం ఒక చర్య అనేది చేస్తున్నాం. రైటింగ్ రాయడం, ఇలాంటివంతా ఒక యాక్షన్ వర్బ్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ స్టేటివ్ వర్బ్స్, యాక్షన్ వర్బ్స్. దీని గురించి షార్ట్ ఫామ్స్ లో చెప్తాను ఫ్రెండ్స్. ఒకసారి క్లియర్ గా స్కిప్ చేయకుండా అబ్జర్వ్ చేయండి. ఓకేనా. క్లియర్ గా వీడియో చూడండి, క్లాస్ వినండి. ఓకేనా. చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, స్టేటివ్ వర్బ్స్ ని ఏమంటారు? స్టేట్ వర్బ్స్ ని ఏమంటారు? స్టేటివ్ వర్బ్స్ అని కూడా అనొచ్చు. ఓకేనా. ఇది షార్ట్ ఫామ్స్ లో చెప్తాను, ఒకసారి క్లియర్ గా వినండి. స్టేటివ్ వర్బ్స్ డిస్క్రైబ్ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్. స్టేటివ్ వర్బ్స్ అనేది దేని గురించి డిస్క్రైబ్ చేస్తుంది, వర్ణిస్తుంది, మనలో ఉండే ఫీలింగ్స్ ని, ఎమోషన్స్ ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ యాక్షన్ వర్బ్స్ ఆర్ డైనమిక్ వర్బ్స్. యాక్షన్ వర్బ్స్ నే డైనమిక్ వర్బ్స్ అని కూడా అంటాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, యాక్షన్ వర్బ్స్ ఆర్ ఎక్స్ప్రెస్ ఫిజికల్ ఆర్ మెంటల్ యాక్షన్స్. చర్యాత్మక క్రియలు, మనం చేసే ఫిజికల్ యాక్టివిటీస్ కానీ, మెంటల్ మానసిక చర్యలు కానీ, శారీరక చర్యలు కూడా దీంట్లో ఒక భాగమే. ఓకేనా. ఫిజికల్ యాక్షన్స్, వాకింగ్ అండ్ రన్నింగ్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే అది ఫిజికల్ యాక్షన్స్. సో మెంటల్ యాక్షన్స్ అంటే ఏంటి? మానసిక చర్యలు, థింకింగ్, మానసిక చర్య. సో దట్ ఈస్ కాల్డ్ యాక్షన్ వర్బ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, స్టేటివ్ వర్బ్స్ కి యాక్షన్ వర్బ్స్ కి ఎగ్జాంపుల్స్ కొన్ని ఇస్తాను, పక్క పేజీలో అబ్జర్వ్ చేయండి. సో ఇంతటితో మనకు వర్బ్ అనే టాపిక్ కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. వర్బ్ టాపిక్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోలో అడ్జెక్టివ్ గురించి బ్రీఫ్ గా డిస్కస్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో నా ఒక చిన్న సజెషన్ ఏంటంటే, సో ఏ టాపిక్ కానీ మనం నేర్చుకున్నప్పుడు ఆ ఎగ్జాంపుల్స్ మీరు ఓన్ గా క్రియేట్ చేసి నేర్చుకుంటేనే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఓకేనా. సో చెప్పినట్టు మీరు బై హార్ట్ చేస్తే అది కరెక్ట్ కాదు ఫ్రెండ్స్. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, చూద్దాం. సో సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. షైనింగ్ ఆఫ్ బాయ్.